ఒకవైపు ఎండలు, ఒకవైపు పూర్వక విద్యార్థుల మజ్జిగ చలివేంద్రం. మండే ఎండల్లో మజ్జిగ చలివేంద్రం వీఆర్సీ కాలేజ్ 1983, 1986 పూర్వ విద్యార్థులు వీఆర్సీ కళాశాల గేటు ముందు ఏర్పాటు చేసినందుకు నెల్లూరు ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. నెల్లూరు నగరంలో ఉండే వీఆర్సీ కాలేజ్ 1983, 1986 పూర్వక విద్యార్థులు వీఆర్సీ కళాశాల గేటు ముందు మే 1వ తేదీన ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఒక్కరోజు కూడా ఆపకుండా 24 రోజులు విజయవంతంగా పూర్వక విద్యార్థులు అందరూ కలిసి ఎంతో ఆనందంగా నిర్వహించారు. ఈ మధ్యలో చలివేంద్రాన్ని ప్రతిరోజు 800 మందికి దాహాన్ని తీరుస్తూ పూర్వక విద్యార్థుల్లో ఆనందాన్ని నింపుతూ ఈ మజ్జిగ చలివేంద్రం మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగిస్తామని పూర్వక విద్యార్థులు తెలియజేశారు. అలాగే వీఆర్సీ కాలేజ్ 1983, 1986 పూర్వక విద్యార్థులు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. తదుపరి పూర్వక విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి. మేము బీఆర్సీలో చదివిన 1983, 86 బ్యాచ్ స్టూడెంట్స్ మాట్లాడుతున్నాము. మేమందరం కలిసి ఒక ఉపయోగకరమైన కార్యక్రమం ఏదైనా చేయాలనుకోని ఆలోచించినప్పుడు ఈ ఎండాకాలంలో మజ్జిగ చలివేంద్రం పెడితే బాగుంటది, 10 మందికి సేవ చేసినట్టుగా ఉంటుందని ఒక ఆలోచన ఇచ్చింది. దానికి మా మిత్రులందరూ కూడా సై అనుకొని అందరి సహకారంతో మే 1వ తేదీ నుంచి మేము ఫస్ట్ అనుకుంది అయితే ఒక 5-6 రోజులు పెట్టి తర్వాత ఆపేద్దాం అనుకున్నాం. కానీ మా మిత్రులు ఏంటంటే ప్రతి ఒక్కరు మేము కూడా సహాయం చేస్తాం, మేము కూడా స్పాన్సర్ చేస్తాము, మాకు ఒక రోజు కేటాయించండి అని చెప్పేసి ఈ రోజు దిగ్విజయంగా 24వ రోజు దాకా జరుపుతూనే ఉన్నాము. ఇంకొక వారం 10-15 రోజుల దాకా అందరూ డేట్స్ అడుగుతున్నారు. పలానా రోజు మేము చేస్తాం, స్పాన్సర్ చేస్తాము, ఆ రోజు చలివేంద్రం పెడతామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మా మిత్రులు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు మేము ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతూనే ఉంటాము. ఈ ఎండాకాలం ఇంత మాత్రం ఈ ప్రజలకి మాకు సేవ చేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అదే విధంగా మా మిత్రుల సహకారం కూడా మరువలేనిది. ఎందుకంటే ఇంత మాత్రం బ్యాచ్ కానీ ఇంత మాత్రం ఈ ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమం చేసిన బ్యాచ్ కానీ నాకు తెలిసి ఇన్ని రోజుల నుంచి ఏదైనా 1 రోజు 2 రోజులు చేసి ఆపేసిన బ్యాచ్లు చాలా ఉన్నాయి. కానీ దిగ్విజయంగా 24 రోజుల నుంచి చేయడం అనేది, ఇంకొక 15 రోజులు కూడా కార్యక్రమం ఫిక్స్ అవడం అనేది నాకు తెలిసి ఇదే అనుకుంటున్నాను. ఫస్ట్ ఇంకెవరైనా ఉన్నారో నాకైతే తెలీదు. అదే విధంగా మా మిత్రులు శ్రీ ఆడిటర్ చంద్రశేఖర్ గాని, లాయర్ శ్రీనివాస్ గాని, మా శాంతి రాయసం గారు గాని, మా శ్రీనివాసులు గారి, మా వేణుగోపాల్ గాని, ప్లస్ బిజినెస్ పీపుల్ సురేష్, శ్రీనివాసులు రెడ్డి, సుబ్బారావు, మన ఎక్స్ బ్యాంక్ మేనేజర్ మురళీకృష్ణ, వీళ్ళందరూ ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు కార్యక్రమం దిగ్విజయంగా నడవడం కోసం ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాం కోసంగా ఈ వీఆర్సీ సెంటర్కి వచ్చేసి మిత్రులందరం కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ ప్రజాసేవ చేయడం 50% ఆనందం అయితే, పాత మిత్రులందరం ఏదో కార్యక్రమం పేరుతో ఇలా జరగడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మా అందరినీ మెయింటైన్ చేసే ఒకే ఒక శక్తి టి వెంకటేశ్వరరావు అని అతను ఉన్నాడు. అతని ప్రోద్బలంతోనే మేము ఈరోజు ఈ గ్రూప్ ను కొనసాగించడం కానీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కానీ ఇంత ఇదిగా చెప్పడం. ఎందుకంటే ఏ స్పెషల్ థ్యాంక్స్ టు టి వెంకటేష్, తంజావూరు వెంకటేష్. అతని ద్వారానే మేమంతా ఒకటైనాము. ఎందుకంటే ఆఫ్టర్ 38 years కలవడం అనేది చాలా అరుదైన విషయం. అది కాక ఏంటంటే ఒకే గ్రూప్ లో 126 మెంబర్స్ కలవడం అనేది ఇంకా అరుదైన విషయం. చాలా చోట్ల వింటున్నాము, చూస్తున్నాం, పేపర్లో కూడా వస్తుంది. ఒక 40 మందో 30 మందో 20 మందో కలుసుకుంటున్నారు, వాళ్ళేదో ప్రోగ్రాం చేస్తున్నారు. కానీ 100+ అనేది కలవడం చాలా అరుదైన విషయం. ఆ అరుదైన ఘనత మేము సాధించాము. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా మాకు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా మన ప్రస్తుత రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారాలు కూడా మాకు చాలా ఉన్నాయి. అతను మేము ప్రోగ్రామ్ అని చెప్పగానే మీరు ధైర్యంగా చేయండి, మీకు ఏమన్నా అవసరమైతే నేను ఖచ్చితంగా చేస్తానని మాకు మాట ఇచ్చినాడు. కానీ మా మిత్రుల సహకారం వల్ల ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకుంటూ వస్తున్నాము. మాకు వెనక కొండంత మా ఎమ్మెల్యే ఉన్నాడని ఒక ధైర్యం కూడా మాకు ఉంది. ఏ రోజైనా ప్రోగ్రాము అప్సెట్ అవుతుంది అనుకోని ఒకవేళ వర్షం వస్తుందేమో అనుకున్నాము. కానీ దేవుడి దయ వలన ఈ రోజు 24 రోజులు కూడా ఈ వర్షం వచ్చిన 1 గంట వచ్చిన తర్వాత మళ్ళీ ఎండ రావడం, మా ప్రోగ్రాం నిర్విఘ్నంగా సాగిపోవడం అనేది ఆ దేవుడి కృప. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణుగోపాల్ అండి. నేను 83, 86 బ్యాచ్ లో ఇదే కళాశాలలో బీకామ్ పూర్తి చేశాను. అప్పటి నుంచి ఆ 83, 86 బ్యాచ్ లో ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా 36 సంవత్సరాల తర్వాత మేము ఎక్కడ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయాము. తర్వాత 36 సంవత్సరాల తర్వాత ఆ వెంకటేశ్వరరావు తంజావూరు మా మిత్రుడు, అతను శ్రీహరికోటలో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు జస్ట్ ఈ మధ్య రిటైర్ అయ్యారు.
ఆయన మాకు ఒక గ్రూప్ క్రియేట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా, ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ కూడా, అందరి ఫోన్ నంబర్లు సేకరించి మమ్మల్ని అందరినీ ఒకటి చేసి, తర్వాత మేము ఒక లాస్ట్ ఇయర్ అల్యూమిని ప్రోగ్రామ్ ని ఒకటి కండక్ట్ చేశాము. ఇదే కళాశాలలో, ఈ మేము చదువుకున్న కళాశాలలోనే మాకు చదువు చెప్పినటువంటి ఈ లెక్చరర్స్ అందరినీ పిలుచుకొని మేము ఒక కార్యక్రమం చేపట్టాము. ఆ రోజు నుంచి మేము ప్రతిరోజు కూడా ఈ గ్రూప్ లో ఎవరో ఒక మెసేజ్ పెట్టుకోవడం, కలవడము, అప్పుడప్పుడు మేము కలవడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం మేము ఒక కార్యక్రమం చేయాలనే మంచి ఉద్దేశంతో ఈ విపరీతమైనటువంటి ఎండాకాలంలో ఈ మజ్జిగ చలివేంద్రం అనే కార్యక్రమం పెట్టుకున్నాము. అది కూడా నెల్లూరు నడిబొడ్డులో ఉన్నటువంటి మేము చదువుకున్న విఆర్ కళాశాల గేటు ముందే పెట్టడం అనేది చాలా సంతోషదాయకము. కానీ మేము రోజు కూడా ఒక 800 గ్లాసుల వరకు 800 మందికి మజ్జిగ సరఫరా చేస్తూనే ఉన్నాము. మే 1వ తారీఖు మేడే ఆ రోజు నుంచి మొదలు పెట్టాము. ఆ కార్మిక దినోత్సవం నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా ఆగకుండా ఈ కార్యక్రమము ఇంకా కూడా చాలా మంది కూడా ఏంటంటే, మేము మామూలుగా అనుకుంటే ఏంటంటే ఒక వారం రోజులు పెడితే మనం సరిపోతుందిలే ఇంత దూరం, కానీ ఈ రోజు కూడా పెట్టిన తర్వాత ఒక గంట సేపటికి ఈ దాహం తీర్చుకునే చాలా మంది జనాలు రావడము, అవి గంట లోపల అయిపోవడం జరుగుతూ ఉంది. ఇట్లాగే ఇంకొక 10-15 రోజులు కూడా చాలా మంది ఈ డోనర్స్ కూడా మాకు ఇవ్వండి అవకాశం అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అలాగే మేము ఎన్ని రోజులు సాగినా కూడా ఇలాంటి కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా, శరత్ కుమార్ రెడ్డి కానివ్వండి, కోడూరు శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, సుబ్బారావు కానివ్వండి, మురళీకృష్ణ కానివ్వండి, శాంతి కుమార్ కానివ్వండి, తర్వాత కచ్చి సురేష్ కానివ్వండి, వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఈ చంద్ర కానివ్వండి, అడ్వకేట్ చంద్ర కానీ, లాయర్ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు. ఇంత బాగా జరుగుతుంది అనేది ఈ సంవత్సరమే మొదలు పెట్టాం మేము. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ లో చేయాలనే ఆతృత ఉంది, కానీ ఇలాగే జరుగుతుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.